విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి పదం అవిశ్వాసం అని మనందరికీ తెలిసిందే. కానీ ఒకవేళ నిజ జీవితంలో గమనించినట్లయితే విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి పదం భయం. భయం ఎప్పుడు కలుగుద్దో తెలుసా? అవిశ్వాసం అలుముకున్నప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, విపత్తు ఎదురైనప్పుడు భయం అలుముకుంటూ ఉంటుంది. మానవ జీవితంలో విపత్తులు, కష్టాలు ఉండటం అనేది సహజం. అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు మనలో విశ్వాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అవిశ్వాసం కలగటానికి, భయం కలగటానికి ఒక విధంగా ఈ లోకంలో సమస్యలే కారణమైతే, సమస్యలు ఏ విధంగా వస్తూ ఉంటాయి, లేకపోతే సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయి? ఈ రెండు కారణాల వల్లనే మానవుడికి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుట్లో మొదటిది, ఒకవేళ దేవుడికి అవిధేయంగా జీవించినట్లయితే దేవుడు కొన్ని పరిస్థితుల్లో సమస్యలు వచ్చేటట్లు చేయడం జరుగుద్ది. ఉదాహరణకు యోనా జీవితాన్ని మనం గమనించవచ్చు. యోనా అవిధేయుడై ఉన్నాడు కాబట్టి ఆయన జీవితంలో ఒక పెను తుఫాను రావటం అనేది జరిగింది. ఆ పరిస్థితుల్లో యోనా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు సమాధానపరిచాడు. అయితే కొన్ని సందర్భాల్లో అవిధేయత కాదు, విధేయత మన జీవితాల్లో కష్టాలు తీసుకురావడానికి సాధ్యమవుతూ ఉంటుంది. అది ఎలా అంటారేమో, దాన్నే మనం మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో గమనించగలుగుతాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చాలా విషయాలు బోధిస్తూ ఉన్నాడు. ప్రాథమికంగా విశ్వాస జీవితానికి కావాల్సినటువంటి విషయాలు బోధించాడు. ఆ తర్వాత యేసయ్య ఒక ధోనిలోకి ఎక్కి శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని అద్దరికి వెళ్దాము అని అన్నాడు. వాళ్ళు గలిలయ సముద్రం మధ్యలోకి వచ్చేటప్పటికి పెద్ద తుఫాను వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు పడవ కిందకి వెళ్ళిపోయి ఆయన నిద్రపోతూ ఉన్నాడు. వాళ్ళకి చాలా భయం వేసింది. వాళ్ళు గబగబా యేసు ప్రభువుని లేపి, యేసయ్య మేము చచ్చిపోతున్నాం, మేము నాశనం అయిపోతున్నాం, మేము నాశనం అవటం మీకు ఇష్టమా, లెగవండి అని చాలా భయంతో లేపినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే తుఫాను ఎందుకు వచ్చింది? దేవుడు ఆ పరిస్థితిలో, అంటే యేసయ్య ఆ పరిస్థితిలో చెప్పినటువంటి మాట ఏంటి? యేసయ్య ఏమన్నాడు? అద్దరికి వెళ్దామని. అంటే డెస్టినీ మాత్రం యేసయ్య గ్యారంటీకి చెప్పేశాడు, అక్కడికి వెళ్తాం. డెస్టినీ గ్యారంటీయే, అంటే మనం వెళ్ళాల్సినటువంటి గమ్యం ఖచ్చితమే. కానీ మధ్యలో ఉండేటువంటి పరిస్థితుల గురించి చెప్పలేదు. సమస్యలు రావచ్చు, పెనుతుఫాలు రావచ్చు, కష్టాలు రావచ్చు. కష్టాలు రావు అని గ్యారంటీ ఏమీ లేదు కదా, వస్తాయి. కానీ ఆ కష్టాల మధ్యన గమ్యాన్ని చేరుస్తాడు అన్నదే విశ్వాసం. ఆ కష్టాల మధ్యన గమ్యాన్ని చూడగలగటమే విశ్వాసం. పెను తుఫాను మధ్యన గమ్యాన్ని చూడటమే విశ్వాసం. అది యేసయ్య నేర్పించడానికి ప్రయత్నం చేశాడు. యేసయ్య ధోనిలోనే ఉన్నాడు, కానీ వీళ్ళు భయపడిపోయారు. కారణం ఏంటి తెలుసా? యేసయ్య మీద వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి. మీ జీవితంలో కష్టాలు వచ్చాయేమో, మీ జీవితంలో తట్టుకోలేనటువంటి పరిస్థితులు వచ్చాయేమో, దేవుడు మీ పక్కనే ఉండుంటాడు. మీరు ఆయన వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే గమ్యాన్ని చేర్చేటువంటి బాధ్యత ఆయనదే. దాన్నే విశ్వాసం అంటారు. అలాంటి విశ్వాసాన్ని దేవుడు మీలో పెంపొందించడానికి ఈ దినాలలో, ఈ పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో అలాంటి పెను తుఫానులు అనుమతిస్తూ ఉండొచ్చు. ఒకవేళ మీ జీవితంలో అందుకొచ్చాయేమో, దేవుని వైపు చూడటానికి ఇష్టపడతారా? విశ్వాసం పెంపొందించమని దేవుణ్ణి అడగడానికి ఇష్టపడుతున్నారా? అలాగైతే గనక మీరు అవిశ్వాసులు అని నేను నిర్ణయించానని కాదు. మన విశ్వాసం మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితికి సరిపడేటట్లు లేదు. కాబట్టి దేవుణ్ణి మనం అడగగలిగేది ఈ సందర్భంలో, ప్రభా మా విశ్వాసాన్ని పెంపొందించు. మేము ఎదుర్కొనేటువంటి ఈ పరిస్థితులు, మీరు అనుమతించినటువంటి ఈ పరిస్థితుల గుండా మీరు మమ్మల్ని దరిచేర్చగలరని, మీరు మమ్మల్ని గమ్యానికి చేర్చగలరనేటువంటి విశ్వాసాన్ని మాలో కలిగించు ప్రభా అని అడగటమే. ఎవరైతే అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించగలుగుతారు. దేవుడు ఈ లోకంలో సమస్యలు ఉండవు అని చెప్పలేదు, కానీ సమాధానంగా మనం జీవించగలుగుతాం అని చెప్తున్నాడు. ఆ సమాధానాన్ని ఇవ్వగలిగేదే విశ్వాసం. ఆ విశ్వాసం దేవుడు మీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాతో ప్రార్థనలో ఏకీభవించండి. మా దేవ, మా ప్రభువా, విశ్వాసం గురించి ఈరోజు మేము ధ్యానం చేసుకున్నాం ప్రభా. విశ్వాసంతో నీ వద్దకు వచ్చినప్పుడు ప్రభా, మా జీవితంలో వాటిల్లేటువంటి అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మీరు మాకు సహాయం చేస్తారు ప్రభా. మమ్మల్ని గమ్యాన్ని చేర్చేటువంటి దేవుడు నువ్వే ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా తమ జీవితాల్లో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నీ వద్దకు వచ్చి నీ యందు విశ్వాసము చూపించడానికి ఇష్టపడుతున్నారు, వారందరి పట్ల ప్రభా నీ కృపను విస్తరింపచేసి గమ్యాన్ని చేర్చమని అడుగుచున్నాం. యేసే నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం. ఆమెన్, ఆమెన్.